హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక స్వీట్ హోమ్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఎగ్ బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు దీనికోసం మనము ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇందులోని కొంచెం బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది యాడ్ చేయలేదు. ఇప్పుడు మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ థిక్గా కాకుండా అలాగే లూజ్గా కాకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనము స్మాష్ చేస్తూ పిండి కలపాలి. అలా అయితేనే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు మంచిగా కోట్ అవుతుంది ఎగ్స్కి. అలాగే నేను ఇక్కడ 6 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి పిండి. పిల్లలు డైలీ ఎగ్స్ పెడతాం కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలకి డైలీ ఎగ్స్ పెట్టాలి, అలాగే మనం కూడా తినాలి. రోజు ఒకేలాగా పెడితే పిల్లలు తినరు, బోరింగ్గా ఫీల్ అవుతారు. సో ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దలు కూడా. మంచి స్నాక్ రెసిపీ. ఓకే, ఇక్కడ నేనైతే ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా మనం తీసుకున్న మొత్తం పిండిని అనేసి కోట్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ యాడ్ చేసేసాను. ఇలా ఒక్కొక్క ఎగ్కి మనం కలుపుకున్న పిండిని కోట్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం మరిగింది. ఇప్పుడు ఇందులో మనం కోట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1 by 1 యాడ్ చేసుకుందాం. నేను ఇందులో కార్న్ఫ్లోర్ కలపలేదండి. కార్న్ఫ్లోర్ కలిపినా కూడా ఎగ్జాక్ట్లీ చాలా టేస్టీగా ఉంటాయి. నేను కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేక కలపలేదండి. కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు కొంచెం ఒక సైడు ఎగ్స్ అనేది బాయిల్ అయిన తర్వాత అలాగే ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని ఎగ్ బోండాని టర్న్ చేసేసుకుందాం. ఇది మనకు కొంచెం మంచిగా అంటే ఒక సైడు ఫ్రై అయిన తర్వాతనే ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలండి, లేకపోతే పిండి అనేది మెత్తగా అయిపోయి విరిగిపోతాయి. సో జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకు ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లోనే మనం ఇలా చేసేసుకోవచ్చు అనమాట. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు ఒక ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనము ఇలా చేసి పెట్టుకున్న ఎగ్ బోండాని హాఫ్ పార్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన ఎగ్స్ని కూడా మనము హాఫ్ వరకు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేయాలండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనం కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అవి మొత్తం మిక్స్ చేసి ఇలా ఎగ్స్ పైన చల్లించుకోవాలి. స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి.